హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెల్కమ్ టు మై మార్నింగ్ మినీ బ్లాగ్. సో పొద్దున్న లేవగానే రైస్ అయితే పెట్టేసిన అనమాట. సో దాని తర్వాత కందిపప్పు పుంటికూర చేద్దామని చెప్పేసి ఈజీగా పప్పు అయితే వేసేసిన అనమాట, పుంటికూర పప్పు. సో దాని తర్వాత నైట్ అయితే ఇంకా ఇడ్లీ దోశకి నానబెట్టేసుకున్నాను దోశ కోసము. సో అదైతే పిండి పట్టేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. అంతలోపు మా అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఆల్రెడీ పప్పు ఉంది కాబట్టి ఇంకా చట్నీ సపరేట్ ఏం చేయలేదు. సో దోశలు వేసే వరకు మా ఆయనతే డ్యూటీకి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా దోశలు వేసేసి మా ఆయనకైతే మంచిగా ఇచ్చేసిన తింటుండి పొద్దున వేడి వేడి దోశ. సో చూడండి, దాంట్లోకి పుండుకూర పప్పు చాలా మంచిగా ఉంది అసలు. సో ఒక్కటొక్కటి వేడివేడిగా ఇచ్చేస్తున్నాను అనమాట. మంచి అంటున్నా పొద్దున వేడి దోశ, వేడి వేడి దోశ. ఏం పప్పు అది? వాత పెడతా పుండుకూర పప్పు. సో అటు సంగతి మా ఆయనకైతే ఇంకా టిఫిన్ ఇచ్చేసి నేనైతే బాక్స్ పెట్టేస్తాను అనమాట, లంచ్ బాక్స్. సో అన్నం పుంటికూర పప్పు అయితే వేసేసి ఇచ్చేసిన. సో దాని తర్వాత మా పిల్లల కోసము నా కోసం అయితే మళ్ళీ దోశలు వేసేసుకొని తింటున్నాం అన్నట్టు. సో సన్నీ నేను మా చిట్టల్లి ముగ్గురం కలిసి దోశలు అయితే తినేసినాం అన్నట్టు. నేనైతే వాళ్ళు ఇవ్వక ముందుకే ఈజీగా టిఫిన్ అయితే వేసేసిన. ఇంకా వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం అయితే వేసేసిన అనమాట. సో ఇదన్నట్టు మన మార్నింగ్ మినీ వ్లాగ్. సో అంతలోపు సన్ అయితే లేచేసిండు. తర్వాత బ్రష్ చేసుకొని రెడీ అయిన తర్వాత దోశ వేసి ఇచ్చేసిన. మంచిగా ఉందని చెప్పి తింటుంటే. సో మన పిల్లలకి టిఫిన్స్ అయితే చాలా ఇష్టం ఉంటుంది. అయితే రైస్ తినమంటే అస్సలు తినరు. సో టిఫిన్స్కి అలవాటు పట్టినప్పుడు దోశ, ఇడ్లీ, ఉప్మా అది ఇది కావాలని అంటారు అన్నట్టు. ఇంకా మా చిట్టలు కూడా మంచిగా దోశ అయితే తినేసింది టకటక. సో దోశ మెత్తగా చేస్తే ఈజీగా తినేస్తారు పిల్లలు. గట్టిగా ఉంటే తినడానికి ఇష్టపడరు అన్నట్టు. సో మెత్తగా చేస్తే మంచిగా సింపుల్గా తినేస్తారు. సో చూసినారు కదా. సో డైలీ అయితే రాగి జావ చేస్తుండే, కానీ ఈరోజు ఇంకా దోశ వేసేసిన అనమాట. సో ఇంక తర్వాత ఈవినింగ్ కాగానే ఇంకా మ్యాంగోస్ అయితే ఇట్లా కట్ చేసి ఇచ్చేసినాం మా పిల్లలిద్దరికి. సో చూసినారు కదా, సన్న తినుకుంటే ఇంకా వాళ్ళ చెల్లెకైతే ఇస్తున్నారు స్పూన్కి పెట్టేసి. తనకేమో తినడానికి అస్సలు వస్తలేదు. సో ఇదన్నట్టు సంగతి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసినారు కదా, మా పిల్లలైతే మ్యాంగోని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. సో అంత డ్రెస్ కంటుంది అని చెప్పేసి ఇట్లా ముక్కలు చేసి ఇచ్చేసిన అనమాట. సో ఇదండి ఈ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో ఇంకో వ్లాగ్ని ఇంకో వీడియోలో చేస్తాను. సో అంతవరకు కీప్ వాచింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.